మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలోని మీరు ఉన్నారు కాబట్టి, సో అంటే ఈ ఓదార్పు యాత్రలో మీరు చూసిన ఆసక్తికర సంఘటనలు కానీ ఏమన్నా మీకు గుర్తున్నాయి అంటారా? అంటే మిమ్మల్ని కొంచెం చలించి వేసిన సంఘటనలు ఏమైనా? ఆసక్తికరమైన సంఘటనలు అంటే చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. ఆ ఓదార్పు యాత్ర అనేది నిజంగా వైఎస్ జగన్ని అత్యంత ఓదార్పు కలిగిన నేతగా తీర్చిదిద్దిందని చెప్పాలి. అంటే మొత్తం 1.5 year మొత్తం మీరు జగన్ గారు మొత్తం మ్యాక్సిమం ఉన్నాను నేను. మ్యాక్సిమం అన్ని జిల్లాలు స్టార్టింగ్ నుంచి వెస్ట్ గోదావరి నుంచి స్టార్టింగ్ మధ్యలో 1-2 జిల్లాలు మిస్ అయి ఉండొచ్చు కానీ మ్యాక్సిమం తిరిగాను. ఆ తర్వాత ఆయన చెల్లెలు షర్మిల ఓదార్పు యాత్ర కంటిన్యూ చేసినప్పుడు కూడా ఐ వాజ్ దేర్ విత్ ద ఓదార్పు యాత్ర టీమ్. అంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా వెళ్ళారా? జర్నలిస్ట్గానే వెళ్ళాను. నాకు పార్టీతో ఏం సంబంధం లేదు. అప్పటికి పార్టీ కూడా లేదు. అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిర్భావం జరగలేదు. సో పార్టీ కూడా అప్పటికి స్థాపించలేదు. పార్టీ 2011లో స్థాపించారు. సో పార్టీతో సంబంధం లేదు. కేవలం ఒక జర్నలిస్ట్గా సాక్షి ఎంప్లాయీగా మాత్రమే నేను ఆ కవరేజ్ అనేది ప్రతి జిల్లా కవరేజ్లో నేను ఉన్నాను. సో ఆసక్తికరమైన ఘటన అంటే బాగా నన్ను కదిలించింది, నన్నే కాదు ఐ కెన్ సే వైఎస్ జగన్ కూడా ఒక సన్నివేశం చూసి ఆయన నిజంగా చలించిపోయారు. ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర జరుగుతున్నప్పుడు ఒక చోట ఒక ఫ్యామిలీని ఆయన ఓదార్చారు. నెల్లూరు జిల్లాలో ఓదార్చిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి కాన్వాయ్ వెళ్తుంది. నెక్స్ట్ ఒక 3 kilometers డిస్టెన్స్లో ఇంకొక ఫ్యామిలీ ఉంది. అప్పుడు ఏంటంటే ఓదార్పు యాత్ర జరిగేటప్పుడు ఓదార్పు యాత్ర జగన్ వస్తున్నారని తెలుసుకుని కొన్ని మెయిన్ కూడల్లో అభిమానాన్ని నిలుపుకోవడానికి వైఎస్ఆర్ విగ్రహాన్ని అప్పటికప్పుడు గ్రామస్తులు డబ్బులు వేసుకుని స్థాపించుకునేవారు. ఆ విగ్రహాన్ని జగన్ చేత ఆవిష్కరింపజేసుకోవాలనే కార్యక్రమంగా అప్పటికప్పుడు గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి లోకల్ నిర్ణయం తీసుకునేవారు. సో ఒక ఫ్యామిలీని ఓదార్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఓదార్పు కంప్లీట్ అయిన తర్వాత ఆయన దగ్గరలో నియర్లీ ఒక 3 kilometers డిస్టెన్స్లో ఒక విగ్రహం ఆవిష్కరణ ఉంది. అక్కడికి వెళ్తుంటే మధ్యలో కాన్వాయ్ సడన్గా ఆగింది. ఏంటి అంత ఫాస్ట్గా వెళ్ళే కాన్వాయ్, మెయిన్ రోడ్ అది, సడన్గా ఆగింది ఏంటని చూస్తే దగ్గరికి వెళ్ళి మేము ఎప్పుడైతే కాన్వాయ్ ఆగిందో మేము మీడియా పర్సన్స్గా మేము కొంచెం అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఏంటని చెప్పి మేము అలర్ట్ అయ్యి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక అవ్వ నియర్లీ షీఈ్ ఏజ్డ్ అబౌట్ 65 to 70 years ఉండొచ్చు. 65 years అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆమెకి. ఆమెను చూసి కాన్వాయ్ ఆగింది. అంటే ఆమె జగన్ను పలకరించాలి అనే ఉద్దేశంతో ఆమె కాన్వాయ్కి అడ్డుపడలేదు కానీ కాన్వాయ్ వద్దకు వెళ్ళిపోయింది. సో జగన్ నైజం ఏంటంటే ఆయన కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తూ వెళ్తుంటారు. ఆయన వెళ్ళేటప్పుడు అభివాదం చేసుకుంటుంటారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా ఆయనే వాళ్ళు ఆపకపోయినా ఈయన కాన్వాయ్ ఆపేసి పలకరిస్తుంటారు. అలాంటిది అవ్వే ముందుకు వచ్చి ఆపేటప్పటికీ ఆయన వెంటనే కాన్వాయ్ ఆపారు. ఆపి దిగారు. కాన్వాయ్ కారు దిగి వచ్చి ఏంటమ్మా ఏంటి అని అడిగారు. అప్పుడు చేతులు పట్టుకుని కొడుకా వచ్చావా, ఏం చెప్పవా, బాగున్నావా, బాగున్నాను అని చెప్పి వెంటనే జనరల్గా మనం మన నానమ్మల దగ్గర కానీ అమ్మమ్మల దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఆప్యాయంగా వాళ్ళు దగ్గర తీసుకొని మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళు చేరగొంగులో దాచిపెట్టేవి. ఇప్పుడైతే వ్యాలెట్స్ ఉంటాయి, ఓపెన్ చేసి డబ్బులు ఎంత ఉంటే అంత మనకి ఇస్తుంటారు కదా ఊర్లోకి వెళ్ళినప్పుడు. సో అలాగా అవ్వ తన చేరకొంగులోంచి కొంగు ముడేస్తుంది, ముడి ఇప్పింది. అందులో ఒక 100 రూపాయల నోటు బాగా ఫోల్డ్ పడిపోయిందండి. చేరకొంగులో వేసింది, ముడేసింది కదా, ఆ ఫోల్డ్స్ అన్నీ ఇప్పి జగన్కి ఇచ్చింది 100 రూపాయలు. ఆయన స్టన్ అయిపోయాడు. మేము స్టన్ అయిపోయాం చూస్తున్న వాళ్ళం. ఆయన మాకు మంచి స్టన్ అయిపోయారు. ఏంటి అంటే ఆ ప్రేమ అనమాట. కొడుకు మనవడు వచ్చాడు, మనవడు అనుకుందో కొడుకు అనుకుందో తెలియదు కానీ వచ్చాడు ప్రేమగా. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. మా ఊళ్ళకి వెళ్ళినప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఇస్తుంటారు కదా, మన దగ్గర డబ్బులున్నా మనం ఆ టైంకి సంపాదిస్తున్నా బాగా వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. అది వాళ్ళ ఒక ప్రేమ, ఒక ఎఫెక్షన్ మన మీద ఉన్న వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి ఒక బాండింగ్ అది. సో ఇక్కడ అదే జరిగింది. ఒక్కసారిగా ఈయన స్టన్ అయిపోయాడు. ఏంటవ్వా వద్దవ్వా, నీకు పని చేస్తే ఉంచవ్వా అని చెప్పి జగన్ అంటుంటే ఈమె ఎంత క్యాలిక్యులేటెడ్ ఉందంటే ఈమె అవ్వ ఆ రోజు మేబీ డేటు నెలాఖరు 28, 29 డేటు, మంత్ ఎండింగ్ మొత్తానికి
లేదు ఇంకో 2 రోజులు ఆగితే మీ నాయన ఇచ్చిన పెన్షన్ వస్తుంది నాకు, ఉంచు అని చెప్పి కొడక అని చెప్పి అంటుంది. ఇంకా ఆమె ఆన్సర్ ఇవ్వడంతో ఇంకా జగన్ నోటి మాట రాలేదు పాపం, పెద్ద ఇచ్చింది అని జైల్లో పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఈ విషయం ఏం చెప్తుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పెన్షన్ పథకాలు ఏదైతే క్రమం తప్పకుండా అంటే కరెక్ట్ టైం టు టైంకి ఏదైతే ఇచ్చేవారో ఆ క్యాలిక్యులేషన్ ఎలా ఉంది, ఆ పెన్షన్ పట్ల అక్కడ ఉన్న ప్రజలకి ఏ విధంగా వాళ్ళు తమ రుణపడి ఉన్నారు వైఎస్ఆర్కి అనేది ఈ ఘటన ద్వారా క్లియర్గా మనకి అర్థం చేసుకోవాలి. తను చాలా క్యాలిక్యులేటెడ్, ఇంకొక 2 రోజులు అయితే నాకు డబ్బులు వచ్చేస్తాయి పెన్షన్ డబ్బులు, సో 100 రూపాయలు నువ్వు ఉంచుకొడక అని ఆ తండ్రి ఎవరైతే ఆ పెన్షన్ ఇచ్చారో అతని కొడుకు వచ్చాడు లేదా మనవడు వచ్చాడు, తన మనవడు వచ్చాడు అనుకుందో తన కొడుకు వచ్చాడు అనుకుందో, మొత్తానికి వైఎస్ జగన్ రావడంతో అక్కడ ఆపి మరి అవి డబ్బులు ఇచ్చి 100 రూపాయలు తను ఆశీర్వదించి ఓదార్పు యాత్రలో ఒక బాగా కలిసివేసిన మేమందరూ చూసిన వల్ల మేమైతే ఎలాగో స్టన్ అయిపోయాం. వైఎస్ జగన్ కూడా బహుశా మర్చిపోయి ఉండకపోవచ్చు ఇవాళకి ఈ ఘటన. ఇది నిజంగానే చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్గా నేనైతే ఇప్పటికీ భావిస్తాను. నేను ఎప్పుడు ఓదార్పు యాత్ర గురించి ఎవరైనా అడిగినా సరే నాకు ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఈ ఇన్సిడెంటే. వాళ్ళలో ఉన్న నమ్మకం అనుకోవాలి మనం. అదే సందర్భంగా అక్కడ జగన్ పట్ల జగన్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని వాళ్ళు చూసుకుంటున్నారనే ఒక నమ్మకం అనుకోవచ్చు. రకరకాల కారణాన్ని మనం ఇక్కడ విశ్లేషించుకోవచ్చు.